ఇస్సాకుకు మారుగా పొట్టేలు ఏ రీతిగా బలైందో, నీ కుమారుగా నా కుమారుగా మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారు బలయ్యారు. చూద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు ఆ దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ కనబడతా ఉంది ఏమిటంట? లోక పాపములను మోసుకొని పోవు. ఇక్కడేమో ఇస్సాకుకి మారుగా పొట్టేలు వధించబడతా ఉంటే, సర్వమానవాళి నిమిత్తము, ప్రపంచంలో ఉన్న మానవులందరి నిమిత్తము ఆ సర్వోన్నతుడైన దేవాతి దేవుడు, ఆ మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు, ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవాతి దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి, లోక పాపాలన్నీ మోయడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇప్పుడైతే నీకు నాకు మారుగా ఎవరు బలయ్యారు? యేసుక్రీస్తు వారు.